గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. తెలంగాణ కొత్త జిల్లాల ముసాయిదా ఖరారైంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్లు పరిగణలోకి తీసుకుని కలెక్టర్లు నివేదిక తయారు చేశారు. నూతన జిల్లాల ఏర్పాటుకు మండలాలు దన్నుగా నిలిచేలా సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ఖరారైంది. జిల్లా కలెక్టర్లు విస్తృతంగా కసరత్తు చేసి 26 జిల్లాలతో జాబితాను కొలికి తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలపై స్పష్టత వచ్చిన మండలాల సర్దుబాటు జరుగుతోంది. ఇటీవల సమావేశంలో సీఎం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్లు ఈ జాబితాను సిద్ధం చేశారు. కొత్త జిల్లాల కోసం ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్లు, ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మండలాలు దన్నుగా నిలవనున్నాయి. సర్దుబాట్ల కోసం భారీ ఎత్తున మండలాలను పునర్వ్యవస్థీకరించి కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు పలు జిల్లాల్లో ప్రజాభిప్రాయాలను సేకరించారు. జిల్లాల విభజనకు అవసరమైన నియోజకవర్గాలు, మండలాల సర్దుబాటు కోసం కలెక్టర్లు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. కొత్త జిల్లాల్లో జనాభా, మండలాలు, రెవెన్యూ డివిజన్లు తదితర సమాచారంతో పాటు ఉద్యోగుల విభజన వివరాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఎంతమంది అధికారులు, సిబ్బంది అవసరం, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, విభజన తర్వాత సిబ్బందిని ఎలా సర్దుబాటు చేయాలి అనే అంశాలకు సంబంధించి సమాచారాన్ని సిద్ధం చేశారు. కలెక్టర్లు రూపొందించిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ జాబితాపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కలెక్టర్లు నివేదికను యథాతథంగా ఉంచుతారా లేక మార్పులు చేర్పులు చేస్తారా అన్న దానిపై సీఎంతో సమావేశం తర్వాతనే స్పష్టత రానుంది. జిల్లాలు, మండలాల పునర్విభజనపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో కలెక్టర్లు ఇవాళ సమావేశమయ్యారు. త్వరలోనే మరోసారి అన్ని శాఖల విభాగాధిపతులతో సమావేశం కానున్నారు. సమగ్ర నివేదిక రూపొందించిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమావేశం ఈ రోజు ముగిసింది. ముఖ్యంగా ఆ కసరత్తు వేగవంతం అవుతున్నట్టుగానే కనబడుతోంది. అయితే అధికార వికేంద్రీకరణ అనే అంశం ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వస్తోంది. అధికార వికేంద్రీకరణకు నిజంగా ఎవరు కూడా అభ్యంతరం తెలపనప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు మాత్రం ఈ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రస్తుతం మన ముందు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆయా మండలాల ప్రజలు వారి మండలాన్ని ఈ జిల్లాలో కలపాలని వినతులు ఇస్తున్న పరిస్థితి ఉంటే, మరికొంతమంది ప్రతిపాదిత జిల్లాలకు సంబంధించి తమ నగరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్లు కూడా సీరియస్ గానే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి గ్రామాల్లో ఆయా గ్రామస్తులలో కొంతవరకు చర్చనీయాంశంగా కనబడుతోంది. ఆసక్తికరంగా ఈ పరిణామాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంకొక వైపు టెక్నికల్ గా చూస్తే ఒక 20,000 వరకు ఉద్యోగులు అవసరమయ్యే పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడుతోంది. అంతేకాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆయా జిల్లాల్ని, కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ భవనాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందించడంలో ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా? దసరా నుంచి కొత్త జిల్లాలలో ఉండే పనులు జరగాలంటే అది సాధ్యమయ్యే పనేనా అనే ఒక చర్చ కూడా కనబడుతోంది. అంతేకాదు ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వంపై కొంత భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఆయా పార్టీల నేతలు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ నుంచి పాతూరి కరుణ గారు, అండ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పి భాస్కర్ రావు గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ కుమార్ యాదవ్ గారు. నమస్కారం కిరణ్ కుమార్ యాదవ్ గారు, భాస్కర్ రావు గారు, అండ్ పాతూరి కరుణ గారు. చర్చకు స్వాగతం. ముందుగా కిరణ్ కుమార్ గారు, అధికార వికేంద్రీకరణ కోసమని లేదా ప్రజలకు ఇంకా పాలనను మెరుగుపరచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రక్రియని తీసుకుంది. అయితే దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరంగా ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయా? దీంట్లో కొత్త జిల్లాలు చేయడం అనేది అధికార వికేంద్రీకరణ అనేది మంచిదే. కాకపోతే ఈ కొత్త జిల్లాలో తన రాజకీయంగా పనికొచ్చేదానికి రాజకీయ మండలాలు విభజించుకోవడం తప్ప ప్రజలకు ఏదైనా అనుగుణంగా ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా ఉండేటట్టు ఉంటే అన్ని పార్టీలు స్వాగతిస్తాయి. దాంతోపాటు మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తన మండలాలు ఎక్కడైతే తనకు ఎక్కడ బలం ఉందో, ఎక్కడ బలం లేదో అది చూసి మండలాలు ఏ కాన్స్టిట్యూన్సీలో కలుపుకోవాలని చూసి మరి ఇక్కడ ప్రయత్నం జరుగుతుందని మాకు అనిపిస్తుంది. సో ఇది ప్రజల విరుద్ధంగా జరిగితే మాత్రం దీనికి ఖచ్చితంగా మేము ఖండిస్తాం. అంటే ఇప్పటికైతే జిల్లాల సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగానే కనబడుతుంది. 14, 15 జిల్లాలు కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయని. 13, 14, 15 ఈ నెంబర్కి సంబంధించి ఒక క్లారిటీ లేకపోవచ్చు, కానీ దాదాపుగా ఖరారైనట్టుగానే కనబడుతోంది. అయితే ఆ డిమాండ్లకు సంబంధించి ఆయా ఇంతకు ముందు ఏదైతే కేసీఆర్ తన ప్రచారంలో కావచ్చు, అంతకు ముందు ఈ జిల్లా ఈ పలానా
సిద్దిపేట కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించిన సమయంలో దీన్ని జిల్లాగా ఏర్పరుస్తామన్నారు. వాటి విషయంలో జిల్లాగా ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా, ఎందుకని ఇప్పుడు కొత్తగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని జిల్లాలు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 3 జిల్లాలు చేస్తా అంటున్నాడు. సో 3 జిల్లాలు అంటే మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ ఏం కనిపిస్తుంది, రాజకీయంగా తన ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర సర్దుబాటు చేయడానికి ఒక జిల్లాని 3 జిల్లాలుగా విభజిస్తున్నారంటే ఇక్కడ ఉన్నదే ఒక జిల్లా, సో దాన్ని 3 జిల్లాలుగా విభజిస్తున్నారంటే ఎంత రాజకీయ అవసరాల కోసం విభజిస్తున్నారు? రాజకీయం ఒకసారి ఇప్పుడు 3 జిల్లాల నుంచి ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు ఎంతమందిని అయితే ప్రోత్సహించిండో వాళ్ళందరినీ సర్దుబాటు చేయడానికి ఇప్పుడు జడ్పీ చైర్మన్లు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీ ఫ్లోర్ లీడర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ సర్దుబాటు చేయాలంటే జిల్లాలు పెంచాలి, దాంతోపాటు కాన్స్టిట్యున్సీలు కూడా ఇప్పుడు పెంచే ఆలోచనలు ఉన్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమైనా కొత్త మండలాలు పెంచి ఇప్పుడు మిగతా లో క్యాడర్ని అంతా సర్దుబాటు చేయడానికి 3 జిల్లాల ప్రక్రియ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, రైట్. కరుణ గారు మీరేం చెప్తారు ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి? నిజంగా పెరుగుతున్న జనాభాని బట్టి, జనాభా అవసరాలని బట్టి పరిపాలన అనేది ప్రజల చెంతకు చేరాలి. ప్రజలకు కూడా జిల్లా కేంద్రము కొంచెం అందుబాటులో ఉండే పద్ధతిలో ఉండాలంటే తప్పనిసరి ఈ జిల్లాలు చేయటం అనేది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో చూసినాం ఏ ప్రజాస్వామిక స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా జిహెచ్ఎంసీ వార్డుల విభజన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ కూడా ఇది అన్యాయం, అసలు ఒక్కొక్క వార్డుని 5గా చీల్చి చెండాడి, అంటే ప్రతిపక్ష పార్టీలు బలం ఉన్న చోట దాన్ని చెండాడి ఆ రకంగా వాళ్ళకి అంతర్గతంగానే, అంటే బయటికి కూడా కనీసం ఏ ప్రాంతం కలుస్తుంది అని పొక్కకుండా, అంటే ఏదైతే ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందో ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు అనే రాజ్యాంగ స్ఫూర్తితోటి జరుగుతున్న ఏర్పడ్డ ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి ఎక్కడ ప్రజల అభిప్రాయాన్ని కనుక్కున్నారండి? ఈ రోజున ఎక్కడన్నా మీకు ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్టుందా? ప్రజల అవసరాలు గమనించినట్టుందా? ఇవాళ మీరు అక్కడక్కడ ఒక్కొక్క జిల్లాని 3 భాగాలుగా, ఇప్పుడు మా జిల్లా ఉంది, ఈరోజు పొద్దున్నే నిన్నటి వరకు మిర్యాలగూడ నియోజకవర్గం సూర్యాపేటలో ఉంటుంది అన్నారు. ఈరోజు సరే అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని నల్లగొండలోనే ఉంచుతామన్నారు. ఈరోజు తెరపైకి వచ్చింది నకరకల్ నియోజకవర్గానికి సంబంధించి కేతపల్లి మండలాన్ని సూర్యాపేటలో కలుపుతామని అంటున్నారు. అంటే వీళ్ళ నాయకత్వం ఎక్కడ ఉందో వాళ్ళ మంత్రి పదవులు ఆ బలాన్ని పెంచుకోవడం కోసం నిజంగా రాజకీయ ఉద్దేశం ఉండబట్టే ఇతర పక్షాల ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయరు? తలలు పండిన నాయకులు ఉన్నారు, వీరు అధికారంలోకి రాని నాటి నుంచి ఉన్న పార్టీలు ఉన్నాయి, వీరు ప్రజా సంఘాలు ఉన్నాయి, తెలంగాణ కోసం పోరాడిన ప్రజా సంఘాలు ఉన్నాయి. అవన్నీ ప్రాథమిక స్థాయి నుంచి అధికార పార్టీకి సంబంధించి భాస్కర్ రావు గారు ఏం చెప్తారో చూద్దాం. ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ కావచ్చు, కొత్త జిల్లాల ఏర్పాటును కావచ్చు, ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ ఒక నిమిషం సార్, కొత్త జిల్లాల ఏర్పాటును ఎవరు వ్యతిరేకించట్లేదు. అధికార వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ప్రజలకు అందాలంటే జిల్లాల ఏర్పాటు సమంజసమే అంటున్నారు. కానీ చేస్తున్న ప్రక్రియ గురించి కొన్ని అనుమానాల్ని, అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులకి ఏంటంటే టీఆర్ఎస్ మీద ఎప్పుడు అబండాలు వేయాలి, లేకపోతే టీఆర్ఎస్ నాయకులను ఏదో చెప్పాలి, లేకపోతే సీఎం గారి గురించి ఇంకేదో మాట్లాడాలి తప్ప వాళ్ళకు తప్పు దొరకట్లేదు ఎక్కడ. ఎందుకంటే 100 కిలోమీటర్ల దూరం విస్తీర్ణంలో ఉన్నటువంటి జిల్లాను ప్రజలు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి జిల్లాలో చేసుకునేటటువంటి పనికి ఒక్క రోజంతా పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వద్దు, చిన్న జిల్లాలు చేసి తక్కువ సమయంలో వర్క్ లోడ్ తగ్గించి మనకు ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు పనిచేయాలనేటువంటి ఒక ముఖ్యమైన సదుద్దేశంతో మా నాయకుడు కేసీఆర్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతున్నారో, చిన్న జిల్లాలు చేసి ఎక్కువ ఉద్యోగాలు ఆ రోజు అయితే ఏదైతే ఉద్యోగాలు ఇస్తున్నామో ఈ రోజు జిల్లాలు చేయడం వల్ల 20,000 ఉద్యోగాలు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఈ ఉద్యోగాలు అయితే మన తెలంగాణ వాళ్ళకే ఇస్తున్నారు కదా. తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ తెలంగాణ వాళ్ళకు అన్ని చేసుకుంటూ రాజకీయాల గురించి కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు. రాజకీయాల గురించి కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రు, ఇవన్నీ తవ్వుకోదు. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఏ నాయకుడిని కూడా టీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లోకి రమ్మని ఎవరు అడగట్లేదు. మా నాయకుడు చేసేటటువంటి బంగారు తెలంగాణకు అందరు మెచ్చి వాళ్ళ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలని వాళ్ళు మా దగ్గర ఉత్తిగా చెప్పడం, ఎదురుగా ఉన్న ఎంపీ గారిని అయితే ఇవాళ వేరే మా జిల్లా చేసి మంత్రి పదవి ఇస్తానని అంటేనే వచ్చిండు ఆయన. అదైతే ఆయనే చెప్పిండు కదా,
సుఖేందర్ రెడ్డి గారే చెప్పిండ్రు నాకు మంత్రి కావాలని ఆశ ఉంది, అందుకే నేను టీఆర్ఎస్ లో పోతున్నా అని. అంటే జిల్లా బంగారు తెలంగాణ ఎక్కడ అభివృద్ధి కోసం వచ్చింది? ఒకటి కిరణ్ కుమార్ గారు లేదు, ఒకటి కరుణ గారైనా కిరణ్ కుమార్ గారైనా ముఖ్యంగా అధికార వికేంద్రీకరణను అంగీకరిస్తున్నారు, ప్రక్రియ గురించి మీరు వ్యతిరేకిస్తున్నారు అంతే కదా. బట్ ప్రక్రియ గురించి వ్యతిరేకిస్తున్నారు, ఆ ప్రక్రియలో ఇది నిజంగా రాజకీయ ప్రయోజనాలు ఎలా వస్తాయి? ఇక్కడ సిఎస్ కి సీఎం ఆదేశించిన ప్రకారం అయితే ఈ సిఎస్ కి సంబంధించి కలెక్టర్లు బ్యూరోక్రాట్స్ అయితే రాజకీయ ప్రయోజనాల కోసం బంతపడుతున్నారని మీరు అంటారా? పోనీ అధికారులందరూ కూడా ఇంతకు ముందు ఉన్న అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటారా? అంటే దాంట్లో ప్రాతిపదిక లేదంటారా? ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఇప్పుడు జిల్లా ఏర్పాటు కావాలంటే ఒక ప్రాతిపదిక పెట్టారు, జనాభా ప్రాతిపదికన అండ్ ఆదాయాన్ని షేర్ చేసుకునే విధంలో ఆదాయం ఎక్కడెక్కడైతే రెవెన్యూ పరంగా ఈ రెండు అంశాలని పరిగణలోకి తీసుకొని చేయాలని ఒక ప్రాతిపదిక ఉంది కదా. ఈ రాజకీయ జోక్యం ఉంటుంది, రాజకీయ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తారు. అధికారులు ఇచ్చే నివేదికతోని ఈ జిల్లాలు అయితే మేము అనుకోవట్లే. రాజకీయ నాయకులు ఏదైతే చెప్తారో అధికార పార్టీ వాళ్ళు దాన్ని ఓకే చెప్పండి. రాజకీయ పార్టీల ప్రలోభాలకే వాళ్ళు చెప్పిన ఆదేశాలని సరే. అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పని చేసింది కదా, అప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయంటామా? అది అభివృద్ధి జరిగింది అని అంటున్నారు. అభివృద్ధి రాజకీయ ప్రయోజనాలే కారణంగా ఒక జిల్లాని 3 జిల్లాలు చేయడం అంటే ఒక జిల్లాలో 2 జిల్లాలు చేయడం సామెత సార్. ఎట్లా అంటే పచ్చకల్లులకు లోకం అంతా పచ్చ కనపడుతుంది, అంటే పసిరికలు అంటారు, పసికలైనటువంటి వాళ్ళకి లోకం అంతా పచ్చ కనబడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి అదే కనపడుతుంది ఎంతసేపు. ఇవాళ అధికారులు కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించకపోయినప్పటికీ లేవనెత్తున్న అభ్యంతరం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, మమ్మల్ని ఎంతసేపు ఏమంటున్నారంటే మీ దగ్గరికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు చిన్న వాళ్లకు పెద్ద వాళ్లకు ఉపాధి కల్పించడం కోసమే జిల్లాలు తయారు చేస్తున్నారు అంటున్నారు. జిల్లాలు తయారు చేయడంలో మేము మా దగ్గరకు వచ్చిన నాయకుల కోసం చేయట్లేదు, ప్రజల కోసం చేస్తున్నాం అని చెప్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం జిల్లా కాన్స్టిట్యున్సీ ఒక జిల్లాలో ఉంటది, మండలం ఇంకో జిల్లాలో ఉంటదా? ఒక కాన్స్టిట్యున్సీ ఒక జిల్లాలో అంటున్నారు. ఇప్పుడు నల్లగొండ జిల్లా ఎంపీ వచ్చేసి ఈడ ఉన్నది ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్నది, మలక్పేటలో కూడా ఉన్నది. అది 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 ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ చేసేదా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేదా? సెంట్రల్ కెళ్ళి చేసేదా? ఇప్పుడు సారిగో ఒక ఊరుంది, తిరుమలగిరి అనే ఒక ఊరు డెండి మండలానికి 1 కిలోమీటర్లో ఉంది. వంగూరు మండలం అనేటటువంటి ఒక మండల్కు 16 కిలోమీటర్ల దూరం పోయి వాడు పని చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీరు చేసేదంతా మీరు ప్రతి ఒక్క చిన్న ఆన్సర్ ఈ చిన్న మండలాన్ని పెట్టి అనొద్దు, ప్రతి మండలాన్ని మాట్లాడండి. దగ్గర ఉన్న మండల కల్పాలనా 16 కిలోమీటర్ల దూరం? లేదు, మీరు ఒక్క మండలానికి కోసం చెప్పకండి. ప్రతి మండలం గాని తాలూకా గాని జిల్లా గాని ఏది గాని జిల్లా గాని ఒక మండలం ఒకటి కాదు. ఓకే, అది అయిపోయింది కదా. 10 జిల్లాలు తీసుకుంటే 15 జిల్లాలు చేస్తా అంటారు. 15 జిల్లాలకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మహబూబ్ నగర్ లో 3 జిల్లాలు చేస్తా అంటారు. దాంట్లో 3 జిల్లాలు ఏం అవసరం ఉంది? 4 మండలాలకు మహబూబ్ నగర్ జిల్లాల తన అంటున్నాడు, మహబూబ్ నగర్ జిల్లాల పెబ్బేర్ అని ఉన్నది, కర్నూలు దగ్గర ఉంటది, వాగు పక్కన కర్నూలు దగ్గర. ఆ నుంచి మహబూబ్ నగర్ రావాలంటే 150 కిలోమీటర్ రావాలి. అదే ఎందుకు వనపర్తిలో కలుపుతున్నాం కదా, వనపర్తి విస్తీర్ణం పెద్దగా ఉంది కనుక చేయాల్సి వస్తున్నది. డెవలప్మెంట్ చేసుకోవాలంటే చెప్పింది దగ్గరికి తేవడం కోసం జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించట్లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న లైక్ ఇంతకు ముందు అన్నట్టుగా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ జరిగింది? అది నేను అనేది. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన విషయం ఇది, పబ్లిక్ పరిపాలనకు సంబంధించిన విషయము. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ జరిగింది? కలెక్టర్ని కూర్చోబెట్టుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ప్రకారం చేస్తారా? దీంట్లో భౌగోళిక అంశాలు, సామాజిక అంశాలు కూడా ఉంటాయి. ఒక చోట గిరిజన జనాభా ఎక్కువ ఉంటది, ఒక చోట. ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. సార్ ప్రకాష్ గారు నమస్కారం. సార్ ప్రకాష్ గారు, ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక కసరత్తు అయితే వేగవంతం అవుతోంది. ఇవాళ సిఎస్ తో కలెక్టర్ల సమావేశం జరిగింది. ప్రస్తుతం కొన్ని అభ్యంతరాలు అయితే మిగతా పార్టీల నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరేం చెప్తారో, మీ విశ్లేషణ ఏంటి? ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది జరిగినప్పుడు తప్పకుండా ప్రొటెస్టులు జరుగుతాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్ అయితే అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉంటదండి. అది ఉంటుంది. కాకపోతే అన్ని ప్రాంతాల ప్రజల యొక్క ఆలోచనల ప్రకారం ప్రభుత్వం పోదు. తప్పకుండా ఏంటంటే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఇంపార్టెంటే కానీ అడ్మినిస్ట్రేటివ్ వెసులుబాటు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు, నాయకుల అభిప్రాయాలను కూడా
మేము వింటాం కానీ నాయకుల ఒత్తిళ్ళు అనేది ఉండవు, నాయకుల ఒత్తిళ్ల ప్రకారం పనిచేయొద్దు అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి అక్కడ ఉన్న కలెక్టర్ల సమావేశంలోనే ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ నాయకుల ఒత్తిళ్ళు అనేది లేనప్పుడు తప్పకుండా ప్రజాభిప్రాయానికి విలువ ఉంటుంది. ప్రజాభిప్రాయం ప్రకారం పోయినప్పుడు కొన్ని ఇక్కడ ఎట్లుంటాయంటే ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు ట్రైబల్ డిస్ట్రిక్ట్ అనేది, అది చాలా జెన్యున్ డిమాండ్ అండి. అది అంటే ఇప్పుడు మనకు సపోజ్ ఏడున్నరాన్ని ఒక జిల్లా చేశామనుకోండి, అటు భద్రాచలం కలిసి వస్తుంది, ఇటు తాడుబావి ఇటు కొత్తగూడెం వరకు ఈ ఏరియా కలిసి వస్తుంది. కానీ ప్రభుత్వం అట్లా ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీ కలెక్టర్ సమావేశం పెట్టినంతా డిస్కస్ చేస్తున్నాడో ఆయన ఏంటంటే ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాభిప్రాయాలే కాకుండా అక్కడ ఉన్న ప్రజలకు గొంతులాగా పనిచేసే అక్కడ విలేకరులు కానీ వోకల్ సెక్షన్స్ కానీ వీళ్ళందరూ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, ఏకపక్షంగా ఉండకూడదు. అందుకే ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే కరెక్ట్. ప్రకాష్ గారు ఒక పాయింట్, ప్రకాష్ గారు ముఖ్యంగా 83, 84 ఆ టైంలో ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన టైంకి ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకి ఆ ప్రక్రియ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయనేది ప్రతిపక్షాల నుంచి చెప్తున్నమాట. కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. విశ్లేషకుల అభిప్రాయం కానీ లేదా ప్రజా సంఘాల అభిప్రాయం కానీ ప్రతిపక్షాలతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? తప్పకుండా ఉంటుందండి ప్రజాస్వామ్యంలో. అయితే ఒకవేళ అఖిలపక్షం మీటింగ్ పెట్టకపోయినా కూడా ఎవరికి వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పి వాళ్ళ పట్టుదల వాళ్ళకు ఉంటే తప్పేం లేదు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు సూచించవచ్చు. ఇప్పుడు కొత్తగూడెం లాంటి ఆ ట్రైబల్ ఏరియా అందించే ఒక గొడుగు కింద తీసుకురావాలనేది ఒక ఉద్యమం నడుస్తున్నది. ఇక్కడ భద్రాచలం మారుమూలలో కాబట్టి మరి భద్రాచలంలో పెట్టాలా, ఏడున్నరలో పెట్టాలా, కనీసం వినడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసి ఏంటంటే ముఖ్యమంత్రి గారు చాలా ఓపెన్ గా ఉన్నారు. ఎక్కడైనా అధికారుల దగ్గర చిన్న పొరపాటు జరుగుతాన్ని మనం ఖచ్చితంగా ఎత్తి చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఆర్సీగా వేయకూడదండి. అప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మండల వ్యవస్థ విషయంలో ఎందుకు అభ్యంతరాలు వచ్చినాయంటే చాలా వేగం ఆర్సీగా చేశారు. అప్పుడు ఒక పటేల్ పటవారి వ్యవస్థ లేదు, దానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ రాలేదు, ఏ భూమి ఇవ్వందో తెలియని పరిస్థితి ఉన్నది. అటువంటి అప్పుడు మండలాలను ఏర్పాటు చేయడం అనేది ఒక తొందరపాటు చర్యగా అప్పుడు భావించడం జరిగింది. కానీ ఇవాళ ఏంటంటే చాలా టైం తీసుకుంటున్నారు. ఇది ఇవాళకి కాదు, 2 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ ఇది. అప్పటి నుంచి కూడా ఏంటంటే పరిశీలిస్తున్నారు, ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయాలి. నేను కూడా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజాభిప్రాయ సేకరణ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన విలువైన సలహాలతో తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏంటంటే ఒక విషయం వినండి, 160 ఏళ్ల కింద మనకు జిల్లాలు డివైడ్ చేశారండి సాలార్జంగ్. మొదటి సాలార్జంగ్ పాలనలో 8 జిల్లాలు మనకి ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 8 జిల్లాలు అట్లే ఉన్నాయి. కొత్తగా వచ్చినాయి ఏంటి అంటే ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా నుంచి విడదీశారు, రంగారెడ్డి జిల్లాను కూడా కొత్తగా చేశారు. ఆ 8 జిల్లాలు మాత్రం సాలార్జంగ్ ఎప్పుడండి 1853, 55 ఆ ప్రాంతంలో ఇప్పుడు వాటికి ఏంటంటే మనం ఇంతకాలానికైనా జిల్లాల వర్గీకరణ జరగడం అనేది మనం ఆహ్వానించడం పరిణామం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. జిల్లాల ఏర్పాటును ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ జరుగుతున్న ప్రక్రియ గురించి చెప్తున్నారు. కాకపోతే వారు ప్రకాష్ గారు చెప్తున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల అభిప్రాయాన్ని బేస్ చేసుకునే వెళ్లాలని ఆదేశాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. అయితే అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవమే అనేది ఇంకొక వర్షన్. మీరు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఉన్నారని ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పిండ్రు. చాలా సంతోషం. ఆ అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉంటే, ప్రకాష్ గారికి ఉంటే కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఇదే కలెక్టర్లను కానీ ఇప్పుడున్న మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలని కానీ ఒక సదస్సులు పెట్టమని ఎందుకు అనలేదు? అంటే టూకీగా ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటూ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారు ఏం అనౌన్స్ చేసింది తెలుసా అండి? June 2 నుంచే కొత్త జిల్లాలు ప్రారంభం అని, August 15 నుంచే కొత్త జిల్లాలు ప్రారంభం అని, రేపు ఇప్పుడేమో దసరా అని అంటున్నారు. అంటే అది కాదు, ప్రజాభిప్రాయ సేకరణ గాని ప్రజల అంశం గాని అక్కడ ఎక్కడ ముఖ్యమంత్రి. అందుకే నేను అంటున్నా ప్రకాష్ గారి అభిప్రాయం బాగుంది కానీ ముఖ్యమంత్రి గారికి ఆ అభిప్రాయం లేదు అని చెప్తా ఉన్నా నేను. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. భాస్కర్ రావు గారు, ముఖ్యంగా ఇంతకు ముందు అందరూ చెప్తున్నది ఒకటే, మళ్ళీ ఎక్కడైతే అభ్యంతరం వస్తుందనంటే ఎవరి కన్సెన్సస్ తీసుకున్నారు, ఎవరితో మాట్లాడారు, ఎవరితో చర్చించిన తర్వాత ఇది జరిగింది అనేది. సరే, ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు నుంచి కూడా జిల్లాల డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ని నెరవేర్చాలి, జిల్లాలు ఏర్పాటు కావాలన్నది కరెక్టే. కానీ
ప్రక్రియ విషయంలోనే అభ్యంతరాలు ఉన్నాయంటున్నారు. ఎందుకని ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేయట్లేదు, ప్రజా సంఘాల అభిప్రాయం ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకని మేధావులతో చర్చించట్లేదు? అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మేధావులతో చర్చించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ విషయంలో ఎందుకని తీసుకోవట్లేదు అనేది అక్కడే ఇక్కడ అభ్యంతరం వస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొత్త జిల్లాలు చేస్తామనేటటువంటి మాట చెప్తా ఉన్నాడు. ప్రతిసారి చెప్తున్నాడు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా కొత్త జిల్లాలను మనం ఏర్పాటు చేస్తాము, కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామన్నప్పుడల్లా ప్రతిపాదనలు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు, అడిగేటోళ్ళు అడుగుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ప్రతిసారి కేసీఆర్ గారు క్లియర్గా క్లిష్టంగా చెప్తున్నారు, అందరి సేకరణ ప్రకారంగానే చేస్తున్నాము అని చెప్పి. మన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి ఎంతవరకు మనము చేయగలము, ఎట్లయితే బాగుంటది, ఎట్లయితే ప్రజలకు మేలు చేయగలము, ఎంతైతే ఏ విధంగా చేస్తే బాగుంటది ప్రతిసారి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎందుకని మీడియాలో ధర్నాలు, డిమాండ్లు ఇవన్నీ చేస్తున్నారు? ఈ రోజు పేపర్ చూస్తే డిస్ట్రిక్ట్ పేపర్ ప్రతిసారి జిల్లాలు, కొత్త జిల్లాలు ఏవైతే చేస్తారో దాన్ని ప్రతిసారి అధికారులతోటి చర్చించడం జరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎట్లుంటాయి, ఆ జిల్లాను డెవలప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, అక్కడ ఎంతమంది కొత్త ఉద్యోగస్తులు కావాలి, దానికి అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ నాయకులతోటి కాదండి, కిరణ్ గారు ఒక పాయింట్ ఏంటంటే, సరే అధికారులతో మాట్లాడుతున్నారు, అఖిలపక్షం నిర్వహించకపోయినప్పటికీ కూడా మీరు అనేక విషయాల గురించి ప్రతిపక్షానికి సరే ప్రజల అభిప్రాయాలను చెప్పే బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ఏదైనా లోపాలు ఉంటే గనక సరిదిద్దాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, రైట్. కానీ మీరు ఎక్కడ సమస్య ఉంది అని ప్రభుత్వానికి ఎప్పుడైనా మీరు వారి దృష్టికి తీసుకొచ్చే ప్రక్రియ చేశారా? ఓన్లీ మాట్లాడడం వరకే పరిమితం ఎందుకు అవుతున్నారు? ప్రజల అవసరాలకు తగ్గట్టు మీరు ప్రతి గ్రామ పంచాయతీ ప్రజా సేకరణ చేయండి, చేసి వాళ్ళకి ఎటు పోవాలంటే ఉన్న మండలాలు ఉండాలా, కొత్త మండలాలు పోవాలనిపిస్తే వాళ్ళు ఎటు ఇస్తారండి. ప్రజాభిప్రాయాన్ని బేస్ చేసుకుంటే ఇంకా అది వేరేలా ఉంటుంది. మళ్ళీ అంటే దాన్ని ప్రతిపక్షం దాని గురించి ప్రాబ్లం ఉంటే మాట్లాడుతుండే, ప్రాబ్లమే లేదు. రోడ్ మీద ధర్నా చేస్తున్నారు అధికారులు. ప్రతి విషయాన్ని అంటే మేము అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎట్లయితే మేలు జరుగుతుందో ఆ విధంగా అధికారులు పనిచేస్తున్నారు. అది కాదండి, ప్రజాభిప్రాయం మనం ఏర్పరచుకున్న వ్యవస్థే ఉంది. ఓ సర్పంచుల ఫోరం సదస్సు లేకపోతే మండలాధ్యక్షుల ఫోరం, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మనం ఏర్పరచుకున్న వ్యవస్థ ఉంది. ప్రజాప్రతినిధులు వాళ్ళంతా, కౌన్సిలర్లు అందరూ ఉన్నారు. వాళ్ళ వరకు సమావేశం నిర్మించి వాళ్ళతోటి అభిప్రాయం తీసుకోండి. మేజర్గా ప్రజా సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాడినాయి. వాళ్లకు ఇవాళ పార్టీలు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు తెలంగాణ కోసం పోరాడినప్పుడు ప్రతి కిలోమీటర్ ప్రజల గుండె చప్పుడు తెలుసు, ప్రతి కిలోమీటర్ ప్రజల అవసరాలు తెలుసు, ప్రతి కిలోమీటర్ భౌగోళిక అంశాలు తెలుసు. ఎక్కడ అంటే ఇవాళ నీటిపారుదల శాఖ ఉంది, ఇవాళ నాగార్జున సాగర్ కెనాల్ ఉంది, ఆ పారగంత ఏరియా ఉంటది, దానికో డిపార్ట్మెంట్ ఉంటది. కరుణ గారు ఒక పాయింట్ ఏంటంటే, మీరు చెప్పిన అంశాలని ఇప్పుడు కలెక్టర్ల నివేదికలో వాళ్ళు పొందుపరిచిన వాటిల్లో ఏ ప్రాంతంలో ముఖ్యంగా కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అని చెప్తున్నాను నేను. కలెక్టర్లకు ఇచ్చిన నివేదికలు, వాళ్ళు ఇస్తున్న నివేదికలు ఏముందంటే ఏ ప్రాంతంలో డిమాండ్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మౌలిక వస్తువులు ఎలా ఉన్నాయి, ఎలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ అయిన తర్వాత నిర్ణయం వస్తుంది అని చెప్తున్నారు. కలెక్టర్లు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేరు. కలెక్టర్లు ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యలేదు. కేవలం అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. చేయలేదు భారతీయ జనతా ఇవాళ వినండి, ఈ అంశం మీద మాట్లాడుతుంది. జిల్లా పెరిగితే బడ్జెట్ కేంద్రం నుంచి పెంచాల్సి వస్తుందేమో,
మేము ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమో, మా మా మిత్రపక్షం కాదు వీళ్ళు, మా మిత్రపక్షమైనటువంటి పొరుగు రాష్ట్రానికి తగ్గుతుందేమో, జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మొన్న హౌసింగ్ చూడండి, 1,00,000 ఇళ్ళు వాళ్ళకి ఇచ్చారు, 10,000 ఇళ్ళు మనకి ఇచ్చారు. ఇంతసేపు స్వార్థమే వాళ్ళు మనం తప్పించుకోవడం కోసం అది కాదు మేడం గారు. మిత్రుడా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వినండి, 90,000 ఇల్లు శాంక్షన్ చేయించి బడ్జెట్ రిలీజ్ చేసి ఇక్కడ నిధులు మురుగుతున్నాయి, ఒక్క ఇల్లు కూడా మొదలు పెట్టలేదు. అంతేగాక 791 కరువు నిధులు శాంక్షన్ చేయించి నిధులు ఆడ పడి ఉన్నాయి. ఒక్క కరువు సహాయక ఫండ్స్ కేంద్రం ఎట్లా ఇస్తుంది ఫండ్స్ అనేది నేను చెప్పాల్సిన అవసరం, నా బాధ్యత నా మీద ఉంది. 90,000 ఇండ్లు శాంక్షన్ చేయించి వాళ్ళు కేంద్రం ఆల్రెడీ పంపించేసింది, ఇక్కడ స్టార్ట్ చేయలేదు. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ అని వాగ్దానం చేసి ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు. వీళ్ళు నిధులు వినియోగించుకోవట్లేదు. వినండి, 46,000 కోట్లు రోడ్లకు ఇచ్చిండ్రు. ఇవాళ కొత్త వినండి, భాస్కర్ గారు వినాలి, ఇవాళ కొత్త వినండి, కొత్త జిల్లాల గురించి చెప్తున్నా. ఇవాళ యావరేజ్ గా దేశం మొత్తం మీద కూడా ప్రతి జిల్లా జనాభా యావరేజ్ జనాభా 19 లక్షలు ఉంది. ఈ తెలంగాణలో ఒక్కొక్క జిల్లా జనాభా 35 లక్షలు ఉంది. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటు తప్పనిసరి చెప్తున్నా నేను. అది కానీ వినండి, ఈ జిల్లాలన్నీ కూడా ఇప్పుడు ఏర్పడబోయే జిల్లాలు కూడా ఈ భారతదేశంలోనివే, ఈ తెలంగాణలోనివే. అవి మా బాధ్యత, కేంద్రం బాధ్యత. భారతదేశం మొత్తాన్ని కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రాంత అభిప్రాయాలుగా అని తీసుకోవటం, అట్లానే వాళ్ళ అవసరాలు చూడటం కేంద్రం మీద ఉన్న బాధ్యత. దీనికి దానికి ముడి పెట్టద్దు. ఏర్పడాలనే కోరుకుంటున్నారు. కానీ ఎంత పరిధి, ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో అయితే సిఎస్ స్పష్టంగా ఆదేశించినట్టుగా తెలుస్తుంది, దసరా నుంచి కొత్త జిల్లాలలోనే పరిపాలన కొనసాగాలి అని. కానీ దసరా లోపు అటువంటి పరిస్థితి ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఒకటి ఉంది, ఉద్యోగ సమస్య ఉంది. ఒకటి చెప్తా, 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి, ఇప్పటికి మేము ఇంకా మాకు అధికారం రాలేదు, ఐఏఎస్ రాలేదు అని చెప్తున్నారు. ఈ దసరా వరకు 2 మంత్స్ 3 మంత్స్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో మొత్తం అన్ని 15 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కొత్త ఆఫీసర్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చేసి కొత్త జిల్లాలు స్టార్ట్ అయిపోతాయా? ఇది ఎంతవరకు నమ్మశక్యం? దాని గురించి క్లియర్ గా చెప్పారు. ఒక్కొక్క జిల్లాలో కలెక్టర్ తో సహా జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళను కూడా మేము కొత్త జిల్లాలకు పెట్టుకొని మేము వాళ్ళతోటి పని చేపించి జిల్లా అభివృద్ధి చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఉన్న స్టాఫ్ నే పెట్టి చేస్తామంటారు. కొత్త స్టాఫ్ ఎవరైతే ఇంకా కొత్తలు కావాలనో వాళ్ళందరికీ మన తెలంగాణ నుంచి 2 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని ఇంతకు ముందు మీరు చెప్పారు, ఇంతకు ముందు మీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 16 నుంచి 20,000 వరకు ఉద్యోగుల అవసరం ఉంటుంది అనేది ఇప్పుడున్న డేటా ప్రకారం ఇప్పుడు వస్తున్న సమాచారం. ఇదే రిక్రూట్మెంట్ ఎందుకని ముందు చేయలేదు? ఇప్పటికిప్పుడైనా సరే రిక్రూట్మెంట్ చేయగలుగుతారు. దసరా లోపల ఇది సాధ్యమవుతుందా? ఆ ఉద్యోగులను సరాసరి ఉద్యోగులతో, ఇప్పుడున్న ఉద్యోగులతో పని చేయించుకోవడమే చాలా కష్టం ప్రజలకి. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్లాలనో లేకపోతే ఇంకో ఆఫీస్లో పని చేయించుకోవడమే చాలా కష్టంగా ఉంది. నెలల తరబడి ఫైళ్లు పెండింగ్ లో ఉంటాయి. అట్లాంటిది ఉద్యోగుల కొరత ఉన్నప్పుడు ఇంకెంత సమస్య వస్తుంది? ఇప్పుడు సాయి గారు ఇక్కడ ఇంతమంది ఆఫీసర్లు ఉంటే ఎన్ని ఫైల్ పెండింగ్ పడి ఉన్నాయి? ఒక్కొక్క ఆఫీసర్ చెప్పండి. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక 10,000 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి అనుకుందాం. ఆ జిల్లాను 3 జిల్లాలు చేస్తున్నాం. 3 జిల్లాలు చేస్తే ఈ 10,000ను తలా 3,000 ఫైళ్లు పంచుతాం. మీరు భాస్కర్ రావు గారు 3,000 ఫైళ్లు మనం పంచినప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు చూడాల్సిందే కదా. ఇప్పుడున్న ఆఫీసర్లే మళ్ళీ చూడాలి కదా. 3,000 ఫైళ్లు పంచినప్పుడు 10,000 ఫైళ్లకు ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే ఉండేది, ఒక్క కలెక్టర్ గారే చూడాల్సి వచ్చేది. ఇప్పుడు 3 కలెక్టర్లు అయినరు. దాన్ని 3,000 పంచినప్పుడు భారం తగ్గుతుందా పెరుగుతుందా? దానివల్ల పబ్లిక్ మంచిదా కాదా చెప్పండి. మీరు చెప్పండి. జాయింట్ కలెక్టర్ కింద ఆఫీసర్లు చూసిన తర్వాత కలెక్టర్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నీకు ఉన్నదే ఒక కలెక్టర్ అంటున్నావు. ఒక కలెక్టర్ ఎప్పుడు చూడాలి 3,000 ఫైళ్లు? ఇప్పుడు 10,000 ఫైళ్లు కింది వాళ్ళు చూసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సమస్య ఉందా లేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సమస్య ఉందా లేదా కొత్త జిల్లాల్లో? ఇప్పుడు ఒక చిన్న విషయము, ప్రతిపక్షాలకు మేము చేసేటటువంటి
మా ఊరికే సీఎం అనదు. గారు, మా రాజకీయంగా నాయకులు కంటే కూడా టెక్నికల్ సమస్యలు ఉన్నాయా లేదా అన్నది చూడాలి. కొత్త జిల్లాలు కొత్త జిల్లాలు చేస్తే మా ముఖ్యమంత్రి గారి పేరు చరిత్రలో నిలబడుతుందని వాళ్ళకు బాధ. బాధ పబ్లిక్ ఎప్పుడు వీళ్ళకేందంటే కాంగ్రెస్ వాళ్ళకేంది ఇక మండలం నుంచి జిల్లాకు రావాలి, జిల్లా నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి కేంద్రానికి పోవాలి. వీళ్ళంతా వీళ్ళ అధికారం అంతా కేంద్రంలో కేంద్రీకృతమై ఉంటది. ఇక పబ్లిక్ ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేక మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? 110 సంవత్సరాలు ఇవాళ ప్రతిపక్షాలు ఏదో అక్కస్తోటి ఉన్నాయి, విమర్శించాలి అంతే కదా, విమర్శించాలని మాత్రమే విమర్శిస్తున్నారు. నిజంగా ఇప్పుడు వినడానికి ఓపిక లేదా? అదే వినండి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడే ముందల ఎలక్షన్ హామీలు అయితే ఇచ్చినాయో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఎస్సీలకు 3 ఎకరాల భూమి కానీ, అసలు మీరు 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చగలిగినరా? పరిపాలన మీద దృష్టి పెట్టినరా? ఇప్పుడు ఈ గందరగోళంలో వినండి, ప్రజలు దేని మీద ఉద్యమించబోతా ఉంటే వాళ్ళ ఆలోచనను పక్కదో పట్టించే విధంగా వాళ్ళని గందరగోళంలో, అవును ఇప్పుడు జిల్లా అనేది ప్రాథమిక అవసరమని ప్రజలు అనుకున్నప్పుడు వాళ్ళ అవసరాలన్నీ మరుగున పడిపోయి కాలం నెత్తి మీదకి వచ్చింది. విత్తనాల గురించి, ఎరువుల గురించి, రైతుల అప్పుల గురించి, రుణమాఫీ మొన్న అసెంబ్లీలో కూడా డిక్లేర్ చేసిండ్రండి. ఇంకొకటి మర్చిపోయినా, ఎఫ్ఆర్బిఎం పెంచితే గనక నేను 2 వాయిదాలు ఒకేసారి ఇచ్చేస్తా అన్నాడు. ఎఫ్ఆర్బిఎం పెంచింది కేంద్రము, 4500 కోట్లు ఇచ్చింది అదనంగా. మరి దాని గురించి రుణమాఫీ చేయరు. ఇప్పుడు రైతులు వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు దిక్కు లేదు. చాలా ముఖ్యమైన చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. హామీలు ఇచ్చినాయి అసెంబ్లీలో కూడా డిక్లేర్ చేసిండండి. ఒక్క నిమిషం మేడం, భాస్కర్ రావు గారు, ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చినవి ఏవి జరగలేదు అంటున్నారు మేడం. మీరు ఒకటి చెప్పండి. మేనిఫెస్టోలో చెప్పినవి ఏవి జరగట్లేవు, సంక్షేమ పథకాలు ఏవి జరగట్లేవు అని అంటున్నారు. ఒక్క చిన్న విషయం ఆలోచన చేయండి. మీరు కానీ మీరిద్దరు ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పరిపాలిస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏ రోజైనా సన్న బియ్యం హాస్టల్లో ఉన్న పిల్లలకు తినిపించినరా? ఇప్పుడు ఎంతవరకు అడుగుతున్నా, మీరు ఎన్ని హాస్టల్ ఏ రోజైనా హాస్టల్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇప్పుడు షాదీ ముబారక్ ఉంది ఏదైతే ఉందో, కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో, సన్న బియ్యం ఏవైతున్నాయో, డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల గురించి ఏదైతే ఉందో, ఇంకా దానికి ఇప్పుడు కొన్ని ఇచ్చి కొన్ని స్టార్ట్ అయినాయి. దళితులకు 3 ఎకరాల భూమి రుణమాఫీ ఒక స్టార్ట్ అయింది కదా, అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డదండి, రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది. రాష్ట్రం కొత్తగా ఏర్పడినాక 2 సంవత్సరాల మొత్తం మీరు 60 కాదండి 50 సంవత్సరాల పని 2 సంవత్సరాలనే అయిపోద్దా? ఇప్పటి నుంచి చేస్తా ఉన్నాం. ఏం చేయలేదు. 2 సంవత్సరాలు ఉంది. సరే, ఈ జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలన వేగవంతం అవుతుందనే ఒక అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అంటున్న ఆ రూపాయి కిలో బియ్యము 33 రూపాయలలో 29 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 3 రూపాయలు మాత్రము రాష్ట్రం ఇస్తుంది. ఆ 1 రూపాయి వాళ్ళు కట్టుకుంటున్నారు, ఫ్యామిలీ వాళ్ళు. బియ్యం 2 రూపాయలు వాళ్ళు కట్టుకుంటున్నారు. అంటే దీంట్లో కేంద్రం వంతు 29 మేం చేస్తున్నామని చెప్తున్నారు. పెన్షన్ కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి పెన్షన్ కి, ఇది మేం చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు చేసింది ఏంది అసలు? గత ప్రభుత్వాలు వాగ్దానం చేసిన రుణమాఫీ, ఎఫ్ఆర్బిఎం పెంచితే రుణమాఫీ చేస్తా అంటే అది కూడా ఇప్పుడు పథకాలకు సంబంధించి చర్చ అవుతుంది. సార్, నేను ఒక్క మాట చెప్పాల్సుకున్నా, ఒక్క మాట. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో దీపాలు పెట్టుకుని బతకాలి, కరెంట్ ఉండదని చెప్పారా లేదా? ఈ రోజు ఎప్పుడైనా కరెంట్ పోయిందా? మీరు చెప్పండి. హైదరాబాద్ లో నీళ్లు
వ్యవసాయం బంద్ పెట్టి కరువు వచ్చిన కరువు తలయం అరే హైదరాబాద్ కాదు బ్రదర్, హైదరాబాద్ కాదు, చూడు తెలంగాణ చచ్చిపోతున్నారు కదా, హైదరాబాద్ లో గోదావరి హైదరాబాద్ ఒకటే తెలంగాణ కాదు, ఇంటికి నీళ్లు. హైదరాబాద్ ఒకటే తెలంగాణ కాదు, 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలు తెలంగాణ, 10 జిల్లాలు కాదంటలేము. ఇవాళ వాటర్ గ్రేడ్ లేదా, మిషన్ లేదా, వర్క్ నడస్తలేదా, వర్షం పడక కొన్ని ఇబ్బందులు జరిగినాయి కాదంటలేను. ఇప్పుడు పడుతున్న వర్షం ఏం లేదు. ఒక విషయం ఏంటంటే భాస్కర్ రావు గారు, ఒక విషయం ఏంటంటే గతంలో కూడా ఇదే అంశం గురించి ఇదే వేదిక పైన చర్చ జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు గురించే మనం మాట్లాడాలంటే ఈ అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి కరువుకి సంబంధించి విలయ తాండవం మీరు అంటున్నారు. కరువు పరిస్థితుల్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే అభిప్రాయం. నేను ప్రతిపక్షాల ప్రశ్న మీకు అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పండి. కరువుకి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయిస్తున్నప్పటికీ కూడా కరువుకు సంబంధించి గ్రామాల్లో నిధులు ఇవ్వట్లేదు. దాన్ని పక్కన పెట్టడం కోసం జిల్లాల్లో ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని లేవనెత్తింది టిఆర్ఎస్ ప్రభుత్వం అనే ఒక విమర్శకు మీరేం సమాధానం చెప్తారు? చెప్పిన కదా ఒక్కటే సమాధానం. వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ వాళ్ళది కాదు, సమాధానం చెప్పాలి. పబ్లిక్ ఎప్పుడు బాధలనే ఉండాలి, పబ్లిక్ తోటి మనం అది తప్ప వాళ్ళకి ఏమీ ఉండదు. ఎంతసేపు ఇదే మాట మాట్లాడతారు. ఎంతసేపు కొత్త జిల్లాలు చేసి తెలంగాణను ఎంత డెవలప్ చేస్తున్నారండి? ఇలా కొత్త జిల్లాలో అయితే ఎంత డెవలప్ అవుతుంది? ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ డెవలప్ అయితే రేట్లు పెరుగుతాయి. ఒక నిమిషం సార్, ఇప్పుడు ప్రస్తుతం దసరా లోపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త జిల్లాలు ఇప్పుడు 13, 14 కొత్త జిల్లాలు రాబోతున్నాయి. 14 జిల్లాల్లో ఆ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, అక్కడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కావచ్చు, భవనాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదంతా దసరా లోపు అవ్వడం సాధ్యమేనా? దసరా నుంచి కొత్త జిల్లాగా పరిగణించి మనం ముందుకు వెళ్ళడం సాధ్యం అయ్యే విషయమేనా? ఈ అంశం గురించి చెప్పే సమాధానంలో నేను వీళ్ళేం చేయలేకపోయారు 2 ఏళ్ల నుంచి అని చెప్పింది. నేను 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క పని చేయలేకపోయినరు. ఈ 3 నెలలు కూడా సరిగా లేదు. 3 నెలలు ఉంటది హార్డ్లీ. ఆ 3 నెలల్లో మీరు ఇక ఏకమొత్తంగా జిల్లాలు ప్రకటించేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేస్తారు, ఎంప్లాయీస్ ని ఎట్లా సమకూరుస్తారు, అసలు పరిపాలన పండుకునే దిశగా నడుస్తుంది కానీ ఏమైనా ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తలేదు అని చెప్పడానికే నేను ఈ ఉదాహరణలన్నీ చెప్పింది. అసలు ఎందుకు వీళ్ళు పరిపాలన చేయలేకపోయి ఇప్పుడు ప్రాజెక్టులు అంటారు, ఓ తట్టెడు మట్టి పోయకపోతారు, ఇంకా ప్రణాళికల కాడే ఉండే ఆడే అది ఆ రకంగా ముందుకెళ్తా ఉంటే అసలు ఎట్లా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు అని చెప్తా ఉన్నాం మేము. ఎలా చేయగలుగుతారనే ప్రశ్న, సరే ఎలా చేయగలుగుతారనే ప్రశ్న ఉంది మీ దగ్గర. దానికి ఎవరు అభిప్రాయం తీసుకోవట్లేరు, మీ వ్యవస్థ అభిప్రాయం అన్న తీసుకోండి అనేది. అందుకే ఈ రోజు కూడా ఈనాడు పేపర్లో సీఎం గారు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు రాశారు. ఏమని రాశారు ఒక్కసారి చూడండి. ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఆబ్జెక్షన్ లేకపోతే రేపు దసరా నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో 100 కోట్ల రూపాయలు టార్గెట్ మనము దానికి జిల్లాకు హెడ్ క్వార్టర్ తయారు చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. అంత క్లియర్గా ఉన్నారు. క్లియర్ క్లారిటీ ఉన్నాక కూడా ఇంకా మీరు ఎట్లా చేస్తారు? స్థలాలు సేకరించారు కలెక్టరేట్ కార్యాలయం కోసం, అంతవరకు అయితే కలెక్టర్లు ఇవాళ చెప్పిన దాంట్లో ఉన్నట్టుగా మనకు సమాచారం. కలెక్టర్లు ఒకటేనా? జిల్లా డిస్ట్రిక్ట్ అంటే కలెక్టర్ ఒకటి సరిపోద్ది. దానికి ఎంతమంది రెవెన్యూ ఆఫీసర్ కావాలి, ఎంతమంది పోలీస్ ఆఫీసర్ కావాలి, ఎంతమంది మిలిటరీ కావాలి, ఇంకా మిగతా సెక్షన్లు ఏం కావాలి, ఇవన్నీ 3 months అయిపోతుందా? ఒక కలెక్టర్లు ఆల్రెడీ ఉంది కానీ చేస్తున్నారు అంతే. ఆల్రెడీ ఒక వ్యవస్థ ఉంది, ఆల్రెడీ ఎంఆర్ఓలు ఉంటారు, ఒక స్థాయి అధికారులు లోటు ఉండొచ్చు కానీ కేంద్ర స్థాయిలో ఉన్నారు కదా అంటున్నాను అధికారులు. ఇప్పుడున్న మండలాలకు ఉన్న ఆఫీసర్లే సరిపోవట్లేరు, మాకు ఇంకెక్కువ అధికారులు కావాలి, పని జరగట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు కొత్త మండలాలు పెంచినప్పుడు కొత్త ఆఫీసర్లు కావాలి, ఇంకా ఎక్కువ స్టాఫ్ కావాలి. పనులు వేగవంతం చేయడానికి, ప్రజల అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి మండలాలు జిల్లాలు వికేంద్రీకరణ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా మ్యాన్ పవర్ ఎక్కువ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్న మ్యాన్ పవర్ రిక్రూట్ చేయాలంటే మినిమం 3 months రిక్రూట్మెంట్ అవుతుందా? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎంతమంది రిక్రూట్ చేసిరు, ఎన్ని జాబ్లు ఇచ్చిర్రు, ఎంతమంది ఆన్ బోర్డ్ లో ఉన్నారు ఇప్పుడు? ఓకే, సో మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అసలు జాబ్లే ఇవ్వలేదా? మీరు ఎంతమంది ఆన్ బోర్డ్ ఉంటారో కాదు. ఇప్పుడు ఎంతమంది అసలు జాబ్లే ఇవ్వలేదా? మీరు చేసినటువంటి 40 సంవత్సరాల కాదండి, కాదు మీరు చేసినటువంటి మొత్తం 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పరిపాలనలో మనకున్న ఉద్యోగస్తులు 0.8
0.8% ఉన్నారు. దాంట్లో పెంచడం కోసం మనం 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మనం మొన్న కూడా ఇప్పుడు మొన్న కూడా వేసాం కదా. ఇప్పుడు ఇంకా ఈ 3 నెలల కాదండి, ఇప్పుడు మనం దసరాకు స్టార్ట్ చేసి ఎంత ఇన్ఫోర్సేషన్ కావాలో 20,000 మంది ఎవరైతే కావాలనో వాళ్ళు రిక్రూట్మెంట్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వం పైన కూడా భారం ఉండే అవకాశాలు ఉన్నాయి. 800 నుంచి 1000 కోట్ల వరకు భారం పడే అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి గురించి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నమాట. ప్రస్తుతం ఆ భారమే ఒకవేళ ఇప్పుడు మీరు జిల్లాల ఏర్పాటు అనేది ఇంత వేగవంతంగా చేసుకుంటున్నప్పుడు రైతుల రుణమాఫీ అనేది ఏకకాలంలో చేస్తే పోయేది కదా, ఏకకాలంలో చేస్తే బాగుండేది కదా అని ఒక అభిప్రాయం కూడా కొంతమంది ఉన్నారు. మీరేం చెప్తారు? 30 కోట్లు బట్టి ఆ విషయంలో ఎందుకని వెనకడుగు వేస్తున్నారు, మిగతా విషయాల్లో ఎందుకు పెడుతున్నారు అనేది భాస్కరరావు గారు. 30 కోట్లు పెట్టి మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు, దసరా గృహ ప్రవేశం చేస్తున్నారు, ఓకే బాగుంది. రైతుల రుణమాఫీ ఎందుకు ఇస్తలే ఒకేసారి? రాజశేఖర రెడ్డి గారు ఎంత పెద్ద క్యాంప్ ఆఫీస్ కట్టినరో ఇయ్యాల దాని గురించి ఒకసారి చెప్పండి. మరి ఆయన ఇట్లనే మాట్లాడారా మీరు దాని గురించి? కొన్ని ఎంత క్లారిటీ లేకుండా పోతుందంటే ప్రభుత్వం ఒక ఉదాహరణ మాత్రమే. నేను ఎస్సీ భూముల గురించి చెప్పింది ఏంది, ఈ 9 లక్షల ఎకరాలు కావాలి పంచడానికి, ఒక 1500 ఎకరాలు మాత్రమే పంచిండ్రు. అందులో 500 ఎకరాలకు పట్టాలు మాత్రం ఇచ్చి భూమి పొజిషన్ ఇవ్వలేకపోతుండ్రు. వేరే వాళ్ళ అన్యాక్రాంతమైపోయి ఉన్న భూమిని వీళ్ళకి ఇచ్చిండ్రు, ఎక్కడో ఇచ్చిండ్రు. ఆ గోల్కొండలో పంచిండ్రుగా ప్రతిష్టాత్మకంగా. అవన్నీ లిటిగేషన్లో పడి ఉన్నాయి. అంటే క్లారిటీ లేకుండా పోతుంది. ఈ రోజున జోనల్ వ్యవస్థ 371D అనేది ఒకటి ఉంది మన తెలంగాణకి సంబంధించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అది ఎట్లుందంటే 5th జోన్ 6th జోన్ అని, హైదరాబాద్ 6th జోన్ కింద వస్తుంది, మిగతాది 5th జోన్ కింద. ఇవాళ 5th జోన్ 6th జోన్ కలిపి ఒక జిల్లాగా చేస్తుండ్రు. మరి రేపు ఎంప్లాయీస్ని తీసుకుంటున్నప్పుడు ఆ జోన్ వాళ్ళ ఈ జోన్ వాళ్ళ అసలు ఏవి క్లారిటీ లేదు. అసలు ఈ వ్యవస్థ ఉందా ఈ రోజున? వీటన్నిటి గురించి ఎటువంటి క్లారిటీ లేకుండా రేపు ఎంప్లాయీస్ని తీసుకునేటప్పుడు ఏ రకంగా తీసుకుంటారు, ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంటే ప్రాక్టికల్గా వాటన్నిటి గురించి ఒక క్లారిటీ పోతే తొందరగా అంటే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని. లేకపోతే అన్నిట్లాగానే ఇది కూడా ఒక అసంబద్ధంగా తయారై పరిపాలన పండుకుంటుందేమో. ఇప్పటికే అన్ని భాగాలు కూడా ఒక ప్యారలైజ్ అయిపోతున్న పరిస్థితి వస్తా ఉంది. అందుకని అట్లానే హడావుడి నిర్ణయాలు 123 జీవో కూడా హడావుడి నిర్ణయం తీసుకుంటే అక్కడ పెద్ద ఎత్తున నిరసన వస్తా ఉంది. దానికి మిగతా ప్రజలతోటి ముట్టడిస్తాం ఆ గ్రామాలని అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటము. అంటే ఈ మనం కొట్లాడుకోవడానికి కాదుగా ఈ తెలంగాణ తెచ్చింది. అందరినీ సాటిస్ఫై చేసి ఉన్నంతలో క్లారిటీతో పోవాలి, రాజకీయ ప్రలోభాలు కాకుండా అని మా రిక్వెస్ట్. అంతే. అధికార యంత్రాంగం జిల్లాలు ఏ విధంగా అయితే డివైడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన జోన్లు ఏ విధంగా చేయాలి, జిల్లాలు ఏ విధంగా చేయాలి, మనకు రావాల్సిన రాబడి ఎట్లా తీసుకోవాలి, జిల్లాలను ఎట్లా డెవలప్ చేయాలి, పబ్లిక్ కావాల్సిన ప్రతి అంశం ఎట్లా చేయాలనో అన్ని కులంకుశంగా ఆలోచన చేసి ప్రతి అధికారిని కూర్చోబెట్టినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అందరి అధికారులు కూర్చున్నప్పుడు 10 జిల్లాలకు సంబంధించిన ఇన్స్పెక్షన్ కాకుండా ప్రతిదానికి సొల్యూషన్ అనేది కంపల్సరీ ఉంటది. దాని గురించి ఆలోచన చేస్తారు. మా నాయకులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ రెవెన్యూ గురించి ఆలోచన చేస్తారు, ఆ జిల్లా డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫోర్సెస్ గురించి ఆలోచన చేస్తారు, ప్రతి దాని గురించి చేస్తారు. పార్టీ సంబంధించిన నేతలు కాదు, అధికారులే చేస్తారు. అధికారులు అందరినీ కూర్చోబెట్టి ఏర్పాటు చేయాలని ఉద్యమించలేదా? మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ డిమాండ్లతోటే మా ప్రాంతాన్ని మహబూబాబాద్ కావచ్చు, ఇంకో ములుగు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో జిల్లాలుగా ఏర్పాటు చేయాలని మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అందరు నేతలు అడుగుతున్నారు. దాంట్లో తప్పేం లేదు. అడిగిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం కంటే ఈ మార్చే దాంట్లో కన్ఫ్యూజన్. అందరు అడిగినా కూడా అందరు అడుగుతున్నారు, అడగొద్దని ఎక్కడ లేదు.
ప్రతిపక్షాలు అడిగినా ఓకే, పబ్లిక్ అడిగినా సరే, ఇది ప్రజల పరిపాలన, ప్రజారాజ్యం, ఇది ప్రజలందరూ మాట్లాడవచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, ఎవరైనా మాట్లాడవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఈ మూలకు నాకు చేయమని ఈయన అడిగితే, ఈ మూలకు నాకు చేయమని ఈయన అడిగితే కాకుండా సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ చూసి చేస్తారు. అధికారులు భౌగోళికంగా చూస్తారు, అన్ని విధాలా చూస్తారు, అన్ని ప్రతి చూసి చేస్తారు. అక్కడ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ లో ఉన్నది ఆల్రెడీ. అరవపల్లి మండలాన్ని తీసేసి సొంత గ్రామమైన నాగారాన్ని మండలం చేయాలంటే అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అరవపల్లి మండల ప్రజలు వాళ్ళు ఊరుకుంటారా? నీ సొంత జగదీశ్వర్ రెడ్డి గారిది ఆ గ్రామం నాగారం మండలం చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించారు పేపర్లలో. అంటే అరవపల్లి మండలం ఇంతమందికి ఉన్నది కదా, అది అన్నిటికీ వీలుగున్నది, అందరికి ఎవరికి దూరంగా లేదు, అన్ని గ్రామాలకు వీలుగున్నది. అది సార్ దీని గురించి ఒక చిన్న చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక మండలం ఉన్నది, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ పోయినాక ఇక్కడ ఒక మండలం. సార్ ఒక చిన్న ఇష్యూ చెప్తా. ఇక్కడ ఒక మండలం ఉన్నది, ఈడ ఉన్న ఊరు ఈ మండలకు సంబంధించింది. కానీ ఇప్పుడు మధ్యలో మీరు పెడతానంటున్నారు అంతే కదా. ఓకే సరే, ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నమాట వాస్తవమే. కానీ ఇబ్బందుల్ని ఎదుర్కోవాలేటప్పుడు ప్రతిపక్షాలని కలుపుకొని పోవడమో లేదా ప్రజా సంఘాలను ఎందుకు కలుపుకోవట్లేదు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పట్లేదు మీరు. సీఎం గారు తీసుకోవట్లేదు, గ్రామ పంచాయతీలను ఎందుకు తీసుకోవట్లేదు? కాదు, ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్ ప్రతిపక్షాలను అడిగితే కూడా మీరు ఇది ఇక్కడ సమస్యలున్నాయి అని చెప్పి రోజు పొద్దున పేపర్ ఓపెన్ చేస్తే మేమందరం కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరి కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు ఇది ఇస్తున్న ఇన్ని ప్రాబ్లమ్స్ జిహెచ్ఎంసీ వార్డుల విభజనప్పుడు దీక్షలు చేసిండ్రు, నిరాహార దీక్షలు ఎమ్మెల్యేలు చేసిండ్రు, దిక్కులేదు, సమాధానం లేదు. మీరన్నారు సొంత పార్టీ నేతలు జిల్లాలు చేయమనంటే వాళ్ళ శరీర భాగాలు పోతుందంత బాధపడి దీక్షలు చేసిండ్రు ఎమ్మెల్యేలు. అన్ని పక్షాలకు మద్దతు చెప్పినాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు ఏం సూచనలు ఇస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే ఇక్కడ ఒక సమావేశాలు జరుగుతున్న పరిస్థితి ఉంది, తర్వాత మళ్ళీ సీఎం ఆ అంశాలకు సంబంధించి మళ్ళీ ఒక చర్చ లేవనెత్తుతారు, చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్ణయం అయితే ఇంకా రాలేదు క్లియర్ గా. అయితే మేము చెప్పేది ఏంటంటే, మీరు కలెక్టర్ల ద్వారా రిపోర్ట్లు తీసుకుంటే తీసుకోండి, జిల్లాల ఏర్పాటు అనేది తప్పనిసరి. కానీ ప్రజల అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే జిల్లాలు ప్రకటించాలి. అది కొంత సమయం తీసుకునైనా సరే మీరు హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రజలకు అన్యాయం జరిగితే మరీ పోరాటాలు చేయాల్సిన అవసరం రానియకండి. మీరు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే జిల్లాలు ప్రకటించండి. అన్ని పక్షాలు, అఖిల పక్ష, ఎందుకంటే ప్రజాప్రతినిధులు అన్ని ప్రజలు ఎన్నుకున్న వాళ్ళండి. వాళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్షానికి చెందిన ఎంపీటీసీలు కానీ, ప్రజలు ఎన్నుకున్నోళ్ళు, వాళ్ళు ప్రజల వాయిస్ చెప్తారు. అందరినీ పరిగణలోకి తీసుకోండి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే మీరు చేయండి. మీరు జిల్లాలు చేయడానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు ఇప్పుడున్న సందర్భంలో. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని. ప్రతిపక్షాలు చెప్పిందే మేం చెప్పిందే చేయాలని మేము అంటే, మేం చెప్పింది పరిగణన తీసుకోండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, మీ అధికారులు ఎవరైతే నివేదిక ఇస్తున్నారో అది పరిగణనలోకి తీసుకోండి. కానీ ఎట్లాస్ట్ మీరు చేసేది ఏంటంటే మీ అవసరాలకు అనుగుణంగా కాదు, రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాదు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా అభిప్రాయాలను తీసుకొని ఎవరికి సౌకర్యం, మీరు జిల్లాలు చేయాలనుకునేదే సౌకర్యవంతం కోసం, మీరు దాన్ని రాజకీయ సౌకర్యవంతమైన చూసుకోకుండా అసలు ప్రజల అభిప్రాయాలు తీసుకోవట్లేదంట. తీసుకోవట్లేదు అంటున్నాం. మేమేమంటున్నాం అంటే గ్రామ పంచాయతీ చూడండి, గ్రామ పంచాయతీ ఇంతవరకు ప్రజా సేకరణ జరగలేదు. నా కాన్స్టిట్యూన్సీలో కానీ మా జిల్లాలో వినతులన్నింటినీ తీసుకున్నారు, వినతులు తీసుకున్నారు. ఆ వినతులు ఎంతవరకు అప్రోచ్ అయ్యారు? వినతుల్ని రోజుకి ఎంతవరకు ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కదా మహబూబాబాద్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఈ కూడా కావచ్చు, ఇటువంటి విషయాల్లో మళ్ళీ నిర్ణయాలు మార్చుకోవడం జరిగింది కదా. మంత్రివర్గంలో అకామిడేట్ చేయడం కోసం మిర్యాల కూడా చాలా ఉన్నాయి, అవి కూడా మార్చాలి. మీరు తెలియకుండా చెప్తున్నాడు. 2 నెలల నుంచి తీసుకున్నటువంటి ప్రజాభిప్రాయాలు అసలు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇచ్చే అభిప్రాయం ఎవరు తీసుకోవట్లేదా? ప్రజలు కూడా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నేను ప్రూవ్ చేస్తాను. కదా, అది కాకుండా వేరే జిల్లా ఇక్కడ నుంచి ఇక్కడ మారవాలంటే అభిప్రాయం భాస్కరరావు గారు ఎక్కువ వచ్చిన దగ్గర దాని అయితే స్పందించారు కదా, స్పందించి చేస్తున్నారు కదా. చెప్పండి. అధికార పార్టీని బదలాం చేయడమే వీళ్ళ కట్టుకున్న కంకణం. అధికార పార్టీ
లేకుండా చేస్తారు. కేసీఆర్ గారిని ఎక్కడ చరిత్రలు నిలబడతాడో, ఎక్కడ పెద్దోడైతాడో, చరిత్ర నిలబడ్డారు చాలా మంది మినిస్టర్ సీఎంలు వేరు, చరిత్ర నిలబడ్డారు చాలా మంది సీఎంలు వేరు. లేదు ఆయన చేసినటువంటి కృషి వల్ల ఆయన చేసినటువంటి ఆ కృషి ఫలితాన్ని మీరు వచ్చి 2 సంవత్సరాలైంది కృషి ఎంత కృషి పెట్టింది, మీరు ఎంత అభివృద్ధి చేసి చెప్పండి. మహాత్ముడుగా మిగిలిపోతాడేమో, ఎందుకు మిగిలనియాలి ఆయనను? భాస్కర్రావు గారు, హృదయమైన ఉద్దేశం, భాస్కర్రావు గారు వేరే ఉద్దేశమే. మీరు ఒక క్వశ్చన్ అడగండి, మేము అడుగుతున్న ఒక క్వశ్చన్ అడగండి. 2 సంవత్సరాలు అయింది, మీరు తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఏం అభివృద్ధి చేసిరు? ఏం చేశారు? చెప్తారు సార్, చెప్పండి, మీరు చెప్పండి. ఒక కరెంటు చాలు. మీ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు దీపాలు పెట్టుకోవాలన్నారు, మేము 24 గంటలు 100 చెప్పి నువ్వు ఒకటి కాదు తెలిసేది. సేకరణ జరగలేదు అని వాస్తవం. ప్రకాష్ గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు జరగాల్సిందే, జరుగుతుంది, జరిగితే బాగుంటది అని ప్రకాష్ గారు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు కోదండరామ్ గారే స్వయాన చెప్పిండ్రు, నేను 2 ఏళ్ల నుంచి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే దొరకలేదు అని. ప్రజా సంఘాల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు ఎట్లా నమ్ముతారండి? ప్రజల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తే అది మనగలుగుతుంది. ఆ రోజున అందరం ఉద్యమంలో పాల్గొన్నాము. ఇది చేతల ప్రభుత్వం కాదు, ఇది మాటల ప్రభుత్వం. ఉద్యమం ఎప్పుడు సక్సెస్ అయింది? అందరూ సకల జనులు సరే ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నారని చెప్తున్నారు. సింపుల్ గా ఒక విషయం చెప్పాలంటే కేసీఆర్ గారికి ఇప్పుడు భాస్కర్రావు గారు చెప్పడం ఇంత ఫాస్ట్ గా చెప్పి మీరు తీసుకోండి అని చెప్పే పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ వేదిక ద్వారా మనం మాట్లాడాల్సింది, ఈ వేదిక ద్వారా పార్టీ ఎలా దీన్ని చూడాల్సిన అవసరం ఉందనేది, ఈ వేదిక ద్వారా మా వాయిస్ వినిపిస్తున్నాం, మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం, ప్రజల గలాన్ని తెలియజేస్తున్నాం మేము ఈ వేదిక ద్వారా. ప్రభుత్వం గమనించాలని. చివరిగా టైం కూడా తక్కువగానే ఉంది. ఒక చిన్న అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశం ఇది, నియోజకవర్గాల పెంపు అనే అంశం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది? జిల్లాల పెంపు ఎంత ముఖ్యమో ఇప్పుడు నియోజకవర్గాల పెంపు కూడా అంతే ముఖ్యమనే ఒక అభిప్రాయం వస్తుంది. మీరేమంటారు? అది చట్టపరంగా కేంద్ర ప్రభుత్వము చూడాల్సిన అంశమే నియోజకవర్గాల పునర్విభజన అనేది. అది యాక్చువల్గా చట్ట ప్రకారం అది 2022 దాకా సాధ్యం కాని విషయం. అది అప్పటి వరకు ఆ అంశం లేదు. అయితే ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే మళ్ళీ బిల్లు పెట్టాలి, ఆ బిల్లు పాస్ కావాలి. ఇప్పటి వరకు GST బిల్లు లాంటి అన్ని అందరికి పెండింగ్ లో ఉంది. ఇప్పుడు పెండింగ్ లో ఉంది బిల్లు. దాని సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి కదా. ఆ రకంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది, కానీ ఆ అంశం అలా ఉంది. ఏదంటే 2026 వరకు నియోజకవర్గ పునర్విభజన అంశం 2026 వరకు చేసే పరిస్థితి. కాబట్టి అవసరాన్ని బట్టి ఒకవేళ అన్ని పార్టీలు కలిసి వచ్చి అడిగితే కాంగ్రెస్ పార్టీగా చెప్పేది ఒకటే, నియోజకవర్గాల పెంపు ఎప్పుడు జరగాలి? ప్రజల అవసరం అనుగుణంగా జరగాలి, కానీ రాజకీయాల అవసరంగా అనుగుణంగా జరగాలి. ఇప్పుడు 2 పార్టీలు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళ రాజకీయాల అనుగుణంగా ఇక్కడ ఫిరాయింపులు, వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మాకు పార్టీ లేదు, ఇప్పుడు నియోజకవర్గాలు పెంచాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాకు చాలా మంది ఫిరాయింపు నుంచి పక్క పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ ఎక్కడ చేయాలా, మేము కాన్స్టిట్యూన్సీ పెంచాలనుకుంటున్నాం. సరే, మీరు విక్టిమ్ గా అనుకుంటే కనుక మీరేమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. పెంపు జరగాలంటున్నారు లేదంటున్నారు? పెంపు జరగాలి. పెంపు ఎప్పుడు జరగాలి? ప్రజలు ఎప్పుడైతే పెంపు మాకు కావాలి, నియోజకవర్గం పెంచాలి అన్నప్పుడు కోరుకున్నప్పుడు జరగాలి. అది అన్ని పార్టీలు చేసిందే మీరు, అందులో ప్రజలు కోరుకున్నప్పుడు చేయాలన్నది యాక్ట్ ప్రకారం నియోజకవర్గాల పెంపు జరగాలి. మేమైతే యాక్ట్ లో పెట్టినామో మేము అన్ని కంపల్సరీగా జరగాలనుకుంటాం, జరగడానికి మేము మా పాత్ర పోషిస్తాం. మేము పబ్లిక్ కు సంబంధించిన పని చేయాలి. పబ్లిక్ ఏం కావాలో అది చేయరు. ఇప్పుడు ఎక్కడైతే 1,00,000 నుంచి 2 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని తగ్గించి 1,00,000 మందికి చేస్తే ఆ ఎమ్మెల్యేకు పని చేయడానికి మంచిగా ఉంటుందా, బాగుండదా? ఒక విషయం చిన్నగా చేయటం వల్ల ఒక పబ్లిక్ ఎమ్మెల్యే అనేటటువంటి ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీ భయం మీకు ఉండొచ్చు. పెంచితే కూడా మా సీట్లు రావేమని పార్టీకి అధికారం 2019 లో సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారో చూసుకోండి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది సెకండ్ ప్లేస్. చూసుకోండి సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ బీజేపీ చూసుకోండి. చాలా మంది చెప్పిన వాళ్ళు మాటల ప్రభుత్వం, ఇది మాటల ప్రభుత్వం మాత్రం మిగిలిపోతుంది. ఒక అధికారి గాని, ఒక నాయకుడు గాని, ఎవరైనా సరే ఎంత పని భారం తగ్గితే అంత మందికి అంత మంచి పని చేయగలడు. మా అభిప్రాయం ఒకటే.
దాని గురించి మీరేదో సాకులు చెప్పి మేము సాకులు కాదు, ప్రజల గలం వినిపిస్తున్నాం, ప్రజల వాయిస్ వినిపిస్తున్నాం. కాన్స్టిట్యున్సీలు ఎక్కువ చేసినా ఏది చేసినా కూడా మేం చెప్పేది ప్రజల కోసం పని చేయడం కోసం ఎక్కువ మంది తయారు నియోజకవర్గాల పెంపు కావచ్చు, ఇవన్నీ అవసరమే. అధికార వికేంద్రీకరణ జరగాలన్నది ఒక పాయింట్, కానీ జరగాల్సిన ప్రక్రియ ఎలా ఉండాలి? సరే పోనీ బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను చెప్పింది అదే, మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టు. అన్ని ప్రజల అవసరాన్ని గమనించి అన్ని పార్టీలు కలిసి వస్తే స్పందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇవాళ అన్ని పార్టీలను నేను అంటున్నానే, వీళ్ళు ఎందుకో మరి మిగతా పార్టీలని లెక్కనే పెట్టరు. అఖిల పక్షాన్ని ప్రజావసరాల్ని గమనించి తప్పకుండా స్పందించడానికి కేంద్రం అయితే సిద్ధంగా ఉంది. కానీ అది బిల్లు పెడితే పాస్ కావాలి. ఒక మాట అయితే సార్, ఇప్పుడు ఒక మాట చెప్పాలి. ప్రతిపక్షాలను గొంతు నొక్కుతున్నారు అంటున్నాడు. మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులను మాట్లాడొద్దని మేము ఇంటికి వచ్చి చెప్తున్నామా? రైట్, థ్యాంక్ యూ. వారి మాటను మీరు పరిగణలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రావు గారు, పాతూరి కరుణ గారు అండ్ కిరణ్ కుమార్ యాదవ్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ముఖ్యంగా జిల్లాల పెంపు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కలెక్టర్లతో సిఎస్ సమావేశం అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా జిల్లాల పెంపును పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ ప్రక్రియ గురించి కొన్ని అభ్యంతరాలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజల అభిప్రాయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని, ప్రతిపక్షాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, లేదా ప్రజా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రికి ముఖ్యంగా సూచిస్తున్న పరిస్థితి మిగతా ప్రతిపక్ష నేతల నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు నియోజకవర్గాల పెంపు అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే వలసల పర్వం కొనసాగుతున్న టైంలో ఈ నియోజకవర్గాల పెంపుకు బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశంగా కనబడుతోంది. ఇది ఇవాల్టి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.